దీనికి మేమంతా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నందుకు. గత సంవత్సరం కార్మికులకి 1,80,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా 1,70,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము. ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం. దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 41,837 మంది. 41,837 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్గా 25,000 మంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పంచే విధానం లేదు. ఇప్పటివరకు మొట్టమొదటిసారి సింగరేణి సంఘాలు, రికగ్నైజ్ యూనియన్స్, అట్లాగే యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆలోచన చేసి ఒక మానవతా దృక్పథంతో వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా కొంత మనం చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. దీంతో పాటు ఈ రెండింటితో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా దసరా పండగ కంటే ముందే ఈ లాభాలని ప్రకటించాలని, తద్వారా సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఈ లాభాలు వాళ్ళతో పంచడంతో పాటు సింగరేణి వ్యవస్థని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేటట్టుగా విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఆ పెట్టుబడులు కూడా కొంత పెట్టుబడి పెడతా ఉంది. దాంట్లో భాగంగా సింగరేణి కాలేజ్ సంబంధించి 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది, అంటే ఎక్స్పాన్షన్కి. అట్లాగే 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ సంబంధించి రామగుండం అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ సంబంధించిన ఆ ప్రాంతంలో ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కూడా పెట్టడం కోసం ముందుకు పోతా ఉంది. అట్లాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ సంబంధించి ఒక 3rd యూనిట్ని 1x800 సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్లో కూడా విస్తరించడం కోసం ముందుకు పోతా ఉంది. అట్లాగే 1x800 మెగావాట్స్ టిఎస్ జెన్కోతో కలిపి జాయింట్ వెంచర్తో ఇంకొక ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకొని పోవడం కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అట్లాగే ఒడిశాలో కూడా అక్కడ మనకు వచ్చినటువంటి సింగరేణి కాలేజ్ సంబంధించినటువంటి బొగ్గు కానీ నైన్కి సంబంధించి దాంతోపాటు అక్కడే పిట్ హెడ్ పవర్ ప్రాజెక్ట్ కూడా పెట్టాలని సింగరేణి కాలేజ్ ఆలోచన, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి ఒడిశాలో అంగుల్ డిస్ట్రిక్ట్లో పెట్టాలని విస్తరించడం కోసం ఆలోచన చేస్తాం. అట్లాగే న్యూ కోల్ మైన్స్ ప్రాజెక్ట్స్ లైక్ వికే వెంకటేష్ కని కొత్తగూడెం, గోల్నైట్ ఓసి, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో 9 ఓసి, వీటితో పాటు